ఆయనను గాయములలో వేలు పెట్టి చూడాలి. రెండోది, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే కానీ నమ్మనని చెప్పాడు. అందుకే దేవుడు అంటున్నాడు, తోమా నీవు చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో చూసి నమ్ముతున్నావా, చూడకుండా నమ్ముతున్నావా? నువ్వు చూసి నమ్మితే ప్రయోజనము లేదు. ఎందుకంటే నీవు నమ్మాలంటే నువ్వు చూడకుండా నమ్మాలి. నువ్వు చూడకుండా నమ్మాలి అంటే నీకు మార్గం చూపించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసు.